ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. తండ్రి లేని ఆడపిల్లల జీవితాలు ఇలాగే ఉంటాయా ఏంటి? తండ్రి లేకపోయేసరికి లోకుగా చూస్తారా అత్తింటి వాళ్ళు? అంటే వెనకాల ఒక మగదిక్కు అనేది లేకపోవడం, ఒక బలం అనేది లేకపోవడం, వీళ్ళని అంటే ఎవరో వాళ్ళ వెనకాల ఎవరున్నారు, అడిగేవాళ్ళు ఎవరు ఉంటారులే అన్న చులకన భావంతో కొంతమంది అత్తింటి వారు చూస్తూ ఉంటారు. అయ్యో, కావాలని పెళ్లి చేసుకుని ఇలా చేస్తారేంటి, పైగా దగ్గర వాళ్ళే ఇలా ఎందుకు చేస్తారు అని చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఎవరూ అడగలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వెనకాల మగదిక్కు లేదు, గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. గట్టిగా అడిగితే కనుక ఏమో పిల్ల జీవితం ఏమవుతుందో అని ఆ తల్లి భయపడుతూ ఉంటుంది. ఈ రోజున ఒక స్టోరీ చెప్తాను. ఇది జరిగిన స్టోరీయే, కానీ ఈ రోజుకి కూడా ఏంటో మగదిక్కు లేకపోయేసరికి ఆ తల్లి చాలా నిదానంగా నెమ్మదస్తురాలాగా ఏదో జీవితంలో ఒక బలాన్ని కోల్పోయినట్టు, భర్త లేకపోయేసరికి ఇంకా తన జీవితం అయిపోయింది, ఇంకేదో జీవోత్సవంలాగా బతుకుతున్నాం, ఎవరు ఏమన్నా సరే ఇంకా మనం ఇలాగే బతకాలి, నోరెత్తి గట్టిగా మాట్లాడకూడదు అన్నట్టు ఆ తల్లి కూతుళ్ళ జీవితం ఆ విధంగా అయిపోయింది. ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇది జరుగుతున్న కథే. ఒక కుటుంబంలో తండ్రి లేడు, ఒక ఆడపిల్లకు తల్లి కూతురు ఉన్నారు. అయితే బంధువులందరూ కలిసి ఈ బయట సంబంధం చేయలేం కదా, వీళ్ళు కొంచెం తండ్రి లేని పిల్ల కదా, బంధువుల్లోనే చేస్తే బాగుంటుందని వాళ్ళలోనే కొంచెం దగ్గర బంధువులు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. సరే, బంధువులు కాబట్టి బాగా చూసుకుంటారు, ఇంకా భయం లేదు, బయట సంబంధాలు అయితేనే మళ్ళీ ఎలా ఉంటాయో అని అన్నట్టు ఆ తల్లి సంతోషంగా ఆ అమ్మాయిని ఆ బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసింది. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు కాపురానికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి చేత ఇంట్లో పనులన్నీ చేయించుకునేవారు. అంటే కోడలు కదా, చెయ్యాలి, అందులో తప్పేముంది, చెయ్యాలి ఖచ్చితంగా. కోడలు ఆడపిల్ల అంటే ఇంట్లో అన్ని పనులు అత్తగారికి, మామగారికి, భర్తకి చేయాలి. అలాగే చేస్తూ ఉంది. ఆరోగ్యం బాగలేదు ఆ అమ్మాయికి. ఇంటికి ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా, చూపించకుండా, పుట్టింటికి వెళ్ళి నువ్వు చూపించుకో, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నువ్వు చూపించుకో అని చెప్పేసి పుట్టింటికి పంపించేశారు. సరే, పుట్టింటికి పంపిస్తే ఆ తల్లి హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపిస్తే ఈ అమ్మాయికి 2వ నెల అని చెప్పడం జరిగింది. సరే, సంతోషమే కదా, ఎవరికైనా చక్కగా తల్లి అవుతుంది అని అంటే ఆనందమే కదా. అలాగే ఆ అమ్మాయికి అన్నీ చూపించారు, మందులు అవన్నీ ఇప్పించి కొద్ది రోజులు తల్లి దగ్గరే ఉంది. ఉన్న తర్వాత ఇంకా భర్త వచ్చి మళ్ళీ తీసుకువెళ్ళిన తర్వాత బాగానే ఉంటారులే, అక్కడ కడుపుతో ఉంది కదా, బాగా చూసుకుంటారు, అత్త మామ అందరూ ఉన్నారు కదా అని ఈ తల్లి చాలా సంతోషపడింది. కానీ ఆ అమ్మాయి బాగోలేకపోయినా కూడా గొడ్డు చాకరీ చేయించడం మొదలుపెట్టారు. కనీసం తండ్రి లేని పిల్ల కదా, ఈ అమ్మాయిని మనం బాగా చూసుకోవాలి, మన వారసుడినే కనబోతుంది కదా అని అందులో ఏ ఒక్కరికి కూడా ఆలోచన లేదు. కడుపుతో ఉన్న పిల్ల కదా అని కనీసం జాలి కూడా చూపించకుండా ఇంట్లో పనులన్నీ చేయించుకుని గొడ్డు చాకరీ చేయించుకున్నారు ఆ అమ్మాయి చేత. ఇంత కూడా రెస్ట్ అనేది లేకుండా చేశారు. అయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగోపోతే మళ్ళీ పుట్టింటికి పంపించేశారు. వాళ్ళు ఎక్కడా కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించరు, ఒక్క రూపాయి కూడా తీసి ఆ భర్త ఖర్చు పెట్టడు. ఏం జరిగిందో అసలు తెలుసుకుందామని కూడా ఆ అబ్బాయి అసలు ఏమీ పట్టించుకోడు. ఏదైనా కొంచెం బాగోలేదు అనగానే మీ ఇంటికి వెళ్ళు, నువ్వు మీ అమ్మ దగ్గర చూపించుకో, అక్కడ అన్నీ బాగుంటాయి అని అన్నట్టు ఎప్పుడు తల్లి దగ్గరికి పంపించేస్తాడు. ఇక్కడ కూడా తండ్రి లేడు కదా పాపం, ఆ తల్లి ఎక్కడ ఖర్చు పెట్టి చూపెడుతుంది, మనమే చూపిద్దాం అని కనీసం ఎవరిలోనూ కూడా కొంచెం కూడా ఆలోచన లేదు. అలాగే మళ్ళీ ఒంట్లో బాగోకపోతే మళ్ళీ తల్లి ఇంటికి పంపించారు. ఆ తల్లి హాస్పిటల్ తీసుకువెళ్ళి చూపిస్తే ఆ కడుపులో బిడ్డకి గుండె పని చేయట్లేదు, అబార్షన్ చేయాలి, ఈ పిండం బాగోలేదు, తీసేయాలని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. వెంటనే అబార్షన్ కూడా చేయించిన తర్వాత కూడా ఇంకా కొద్ది రోజులు నువ్వు రెస్ట్ తీసుకోవాలి, ఏ పని చెయ్యొద్దు అని అంటే అప్పుడు మళ్ళీ తల్లింటి దగ్గరే ఉండిపోయింది. కనీసం అప్పుడు కూడా భర్త వచ్చి ఏంటి, ఎలా ఉంది పరిస్థితి, ఏం చేద్దాము, ఏంటి ఇక్కడే ఉంటావా, మా ఇంటికి రా, పోనీ నేను అక్కడ అన్నీ చూసుకుంటానులే అని కూడా భర్త ఏమీ చెప్పలేదు. అలాగే పుట్టింట్లో రెస్ట్ తీసుకుంటూ ఉండిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఈ అమ్మాయి బాగుంది అని అన్న తర్వాత ఒక 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చి తీసుకువెళ్ళి మళ్ళీ ఆ అమ్మాయి చేత అన్ని పనులు చేయించుకున్నారు. కొంచెం కూడా ఆ ఇంట్లో రెస్ట్ అనేది దొరకట్లేదు ఆ అమ్మాయికి. ఈ తల్లి కుమిలిపోతూ ఉంది. అయ్యో, నేను బంధువులు కదా ఇచ్చాను, మనవాళ్ళు దగ్గర వాళ్ళు పిల్లని బాగా చూసుకుంటారు, తండ్రి లేని పిల్ల కదా అని ఆ ఆలోచనతో పెళ్లి చేసినందుకు ఆ అమ్మాయికి చుక్కలు చూపెడుతున్నారు. అస్సలు అయ్యో పెళ్లి చేసేనే, ఎందుకు ఇంత పరిస్థితి ఇలా అయిపోయిందని కూడా ఎవ్వరు కూడా మాట్లాడలేని పరిస్థితి.
కనీసం తల్లి అడుగుదామన్నా కూడా తల్లికి ఒక రకమైన భయం. తండ్రి లేని పిల్ల మనం గట్టిగా మాట్లాడితే ఏం గొడవలు జరుగుతాయో, పిల్ల జీవితం పోతుంది, కాపురం పోతుంది, అన్నిటికీ సర్దుకుపోయి ఆ అమ్మాయిని అలాగే వెళ్ళమ్మా, మన పరిస్థితులు బాగోలేదు, ఇంకా వాళ్ళు ఎలా ఉంటే అలా ఉంటారు, వాళ్ళే మారతారులే, నువ్వు సర్దుకుపో అని ఆ అమ్మాయిని ఎప్పుడూ కూడా అత్తగారింటికి బలవంతంగా పంపిస్తూనే ఉంది. వాళ్ళు అక్కడ ఆరోగ్యం బాగోలేనప్పుడేమో పుట్టింటికి పంపిస్తారు, బాగున్నప్పుడేమో వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. చూడండి, ఎప్పుడైనా సరే ఇప్పుడు తల్లిదండ్రులు అనేవారు ఒక 25 ఏళ్ళు పెంచుతారు. పెంచిన తర్వాత మిగిలిన జీవితం 40 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, ఎంత జీవితమైనా కావచ్చు, అది ఎవరు భరించాలండి? ఆ భర్త, అత్తమామలు. సరే, భర్తే కదా చూడాలి, అత్తమామలు అంటే పెద్దవాళ్ళు. మరి భర్త బాధ్యతే కదా. తనకు భారీగా వచ్చింది, ఆరోగ్యం బాగుండొచ్చు, బాగోపోవచ్చు. ఎప్పుడూ మనం ఒకేలాగా ఉండం కదా. పెళ్ళికి ముందు బాగున్నా పెళ్ళయ్యాక ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు తన హాస్పిటల్కి తీసుకువెళ్ళి తన ఆరోగ్యాన్ని చూపించాల్సిన బాధ్యత ఎవరిదండి? భర్తదే కదా. మరి ఏమీ చూపించకుండా అస్తమాను తల్లి దగ్గరికి పంపించి పుట్టింటికి వెళ్ళు, అక్కడే చూపించుకో, అక్కడే రెస్ట్ తీసుకో అని అసలు ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారా? వాళ్ళకి కనీసం జాలి అనేది లేదా? ఆ అమ్మాయితో కాపురం చేస్తాడు, ఆ మాత్రం బుద్ధి అనేది లేదా అని ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. వాళ్ళు చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఈ తల్లి దగ్గర చూస్తే ఆర్థికంగానూ ఇబ్బందులు ఉన్నాయి, అలాగే మగతోడు లేదు, తండ్రి లేడు, గట్టిగా మాట్లాడలేదు. ఈ బంధువులకు చెప్పినా ఎవరూ పెద్దగా ఏం పట్టించుకోరు. అందరిళ్ళల్లోనూ ఇలాగే ఉంటాయిలే అని అంటారు. లేకపోతే ఎందుకు మనం అడిగి చెడ్డ చేసుకోవడం, లేకపోతే మళ్ళీ కాపురం పోతుంది, గొడవలు పెరిగితే మళ్ళీ ఈ అమ్మాయిని సరిగ్గా చూడరు. ఇంకా ఇవే ఆలోచనలతో ఉండి ఎవరు అడగడానికి కూడా ముందుకు వెళ్ళరు. ఇంకా సరే, ఏది జరిగితే అది జరిగిందని పాపము ఆ అమ్మాయి అలాగే వెళ్ళి ఆ భర్తకి, అత్తమామలకి సేవ చేస్తూ ఆ ఇంట్లో అలాగే నరకం అనిపిస్తుంది. ఎందుకండి అలాంటి ప్రేమలు లేని జీవితం ఏ అమ్మాయి అయినా భరిస్తుందా అండి? ప్రేమ అనేది ఉండాలి కదా. కొంచెం ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా భర్త, నువ్వు తిన్నావా, ఉన్నావా, నీ ఒంట్లో ఎలా ఉంది, దేనికి ఇలాగ అయ్యింది, నేను చూపిస్తాను, నేను తీసుకెళ్తానని పక్కన కూర్చుని భర్త అనేవాడు ప్రేమగా చూసుకోవాలి కదా భార్యని. అదే కదా ప్రతి ఆడపిల్ల కోరుకునేది. తల్లిదండ్రుల మీద ఎంతవరకు అని భారం వేస్తారు. ఆ తల్లి ఎంతవరకు అని తెచ్చి కూతురుకు చూపించగలదు? కనీసం ఒక్క రూపాయి కూడా అత్తమామ కూడా ఇచ్చి చూపించమ్మా, పోనీ మీ ఇంట్లో తండ్రి లేరు కదా, ఇబ్బందులు ఉన్నాయి, చూపించుకోమ్మని ఆ అమ్మాయి చేతిలో కూడా ఒక్క రూపాయి ఇవ్వరు. కానీ ఈ కాలంలో కూడా ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారని ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. అందుకే అమ్మాయిలు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే వాళ్ళకి ఏ టైంలో ఏ అవసరం వస్తుందో మనం ఎవరిని చేజార్చకూడదు. చేసుకున్నవాడు ఎలాంటి వాడు వస్తాడన్న ఒక భయంతో ఈ రోజుల్లో పిల్లలందరూ చదువుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. కానీ ఇంకా చదువులేని పిల్లలు, ఇలాగ పల్లెటూరు వాళ్ళు వాతావరణంలో పెరిగిన పిల్లలు, బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయలేని పిల్లలు, ఆడపిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇంకా అత్తమామ అంటే భయపడే వాళ్ళు కూడా, పిల్లలు ఒదుగ్గా కాపురాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఎదురు సమాధానం చెప్పకుండా. ఎక్కడైనా ఒక్కొక్కటి ఇలాంటివి వింటూ ఉంటే ఏంటి ఈ కాలంలో కూడా ఇలా ఎదురు సమాధానం చెప్పకుండా భర్త చేసే పనులన్నిటికీ సరే అని తలకాయ ఊపి చక్కగా చెప్పినట్టు విని భయంతో కాపురాలు చేస్తూ, ఇష్టం లేకపోయినా అలా ఒదుగ్గా ఉంటూ, ఇంకా ఈ కాలంలో ఇలాంటి పిల్లలు ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఆ భర్త నిజంగా వాడు మూర్ఖుడు అనాలా, వాడు దుర్మార్గుడు అనాలా, వాడు పిసినార్తనం అనాలా, ఏమనాలో అర్థం కాదు. భార్యకు బాగోపోతే చూపించాల్సిన బాధ్యత ఎవరిదండి? భర్తదే కదా. బోల్డ్ వస్తాయి జీవితంలో. ఈ 50 ఏళ్ళు మనం బతికిన కాలంలో అనారోగ్య సమస్యలు చాలా వస్తాయి. అలాంటప్పుడు చూపించాల్సిన బాధ్యత భర్తకు ఉంది. మొత్తం తీసుకెళ్ళి పుట్టింటి మీద వేసేస్తే వాళ్ళు ఎంతవరకు చూస్తారు? పుట్టింటి వాళ్ళు ఏదో సాయం చేస్తారు, రెస్ట్ తీసుకోవడానికి కొంచెం వాళ్ళు పుట్టింటికి వెళ్తే అన్నీ వండి పెట్టి చేసి ఇలాంటి సాయాలు చేస్తుంటారు. నువ్వు ప్రతిసారి కూడా పంపించేస్తావు అంటే అసలు వాళ్ళు మాత్రం ఎంత భరిస్తారు? మగదిక్కు లేని సంసారాలు చాలా ఉంటాయి, తండ్రి లేని పిల్లలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎంతవరకు ఇబ్బంది పెడతారు? అయినా సరే నువ్వు ఇంకా ఇది పట్టరా, నువ్వు ఇంకా అది పట్టరా అని సాధించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలి. ఎప్పుడైనా సరే ఇంట్లో తండ్రి లేడు అని అంటే వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి. ఎన్నో ఇబ్బందులు పడి ఆ పెళ్లి చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఏ లోటు లేకుండా చేయాలి. ఆడపిల్ల పెళ్ళి అంటే ఏది తక్కువైనా అత్తవారింటి వాళ్ళు ఏదో ఒకటి సాధిస్తారు పిల్లని పట్టుకుని అన్న ఆలోచనతో వాళ్ళు ఏదో ఒక చోట అప్పులు ఏదో చేసి తిప్పలు పడి మొత్తానికి ఆడపిల్ల పెళ్ళి చేయాలని చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని పెళ్ళి అయిన తర్వాత కూడా
పురుళ్ళని డెలివరీలని ఇవి పెట్టలేదు అవి పెట్టలేదని అని ఇష్టం వచ్చినట్టు ఆ తల్లిని సాధిస్తూ ఉంటారు. పాపం ఆ పిల్లని ఏదో ఒకటి అంటూ ఉంటారు. అదే అన్నీ చూసి చేసుకున్నారు కాబట్టి పెళ్ళైన తర్వాత భర్తే అన్నీ కొంచెం చూసుకోవాలి. మీరే చెయ్యాలి మీరే పెట్టాలని ఇలాంటి వంతులు వేసుకోకూడదు. ఎందుకంటే అక్కడ చక్కగా మీ భార్య మీకోసం వచ్చింది, మీరు ప్రేమగా చూసుకోవాలి. ఈవేళ డబ్బు ఈవేళ సంపాదించుకుంటాం, రేపు లేకపోవచ్చు, ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ముందు ప్రేమలు ముఖ్యం, బాగా చూసుకోవడం ముఖ్యం. భర్త బాగా చూసుకుంటే ఏ ఆడపిల్లైనా ఎందుకు ఇదవుతుంది చెప్పండి? వాళ్ళ బంధువులు సొంత వాళ్ళు కావాలనే కదా వాళ్ళు చేసుకున్నారు. బయట సంబంధం కంటే కూడా సొంత వాళ్ళు అయితే బాగా చూసుకుంటారు, అమ్మాయిని ఇబ్బంది పెట్టరు అన్న ఆలోచనతోటి దగ్గర వాళ్ళని చేసినందుకు ఇలాంటి కష్టాలు కూడా భరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆరోగ్యం బాగున్నంతసేపు మీరు చాకరీ చేయించుకుని ఆరోగ్యం బాగోగానే పుట్టింటికి తోలేసి హాస్పిటల్ ఖర్చులు కూడా ఇవ్వకుండా మీరే భరించాలి అని వంతులు వేసుకొని అమ్మాయిల్ని ఏడిపించకండి. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే అస్సలు తల్లిదండ్రులు ఎవరైనా సరే ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా వాళ్ళు బంధువులు కదా మనవాళ్ళు బాగా చూసేస్తారని ఇలాంటివి పెట్టుకుని మాత్రం ఇలాంటి పెళ్ళిళ్ళు చేయకండి. ఇప్పుడు చూసారా బంధువులు అయిపోయారు, ఏం దెబ్బలాడడానికి లేదు అడగడానికి లేదు. ఇంకా బయట వాళ్ళు అయితే ఎవరైనా అడగడానికి బాగుండేది, దగ్గర వాళ్ళు అయిపోయిన మళ్ళీ ఏమీ మాట్లాడలేని పరిస్థితి, మగదిక్కు లేని పరిస్థితి. అందరూ బంధువులు అయిపోయిన మళ్ళీ ఎవరూ మాట్లాడరు. అటు ఇటు కాని పరిస్థితి అయిపోయింది. ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్టు వాళ్ళ పరిస్థితి అయిపోయింది. ఆ అమ్మాయి పాపం ఎంత నరకం అనిపిస్తుందంటే ముందు ప్రేమలు లేవు ఇంట్లో, భర్త ప్రేమ అస్సలు లేదు. ఇంకా అమ్మాయి ఇంటికి వెళ్ళిందంటే చాకరీ చాకరీ చాకరీ, పని పని పని, అంతే తప్ప ఒక సంతోషం లేదు, ఒక ప్రేమాభిమానాలు లేవు, భర్తతో ఒక సరదాగా బయటకు వెళ్ళడం లేదు, ఏది చూసిందా తినడానికి లేదు, ఏదన్నా అడిగి కొనుక్కుందామంటే అమ్మాయి చేతిలో రూపాయి ఉండదు, భర్త ఇస్తేనే అమ్మాయి తీసుకోవాలి. ఇలాగ ఉండేవాళ్ళు కూడా ఇంకా ఈ కాలంలో ఇలాంటి ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి ఎవరో కూడా ఆడపిల్లల్ని ఏడిపించకండి. అసలే ఈ రోజుల్లో ఆడపిల్లలు దొరకట్లే, పెళ్ళిళ్ళు అవ్వట్లేదని అందరూ బాధలు పడుతూ ఉన్నారు. కానీ దొరికిన వాళ్ళు కూడా ఇలా చేసి పిల్లల్ని ఏడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా ఆడపిల్లల్ని ఏడిపించకండి, అది చాలా మహాపాపం. అదే మన ఇంటి మీ చెల్లో అక్కో ఎవరన్నా ఇలా పరిస్థితిలో ఉంటే అలాగే మీరు వదిలేస్తారా? చూస్తూనే మీకు బాధ అనిపించదా? కాబట్టి ఎవరైనా సరే ఆరోగ్యం బాగోలేదని పుట్టింటికి పంపించేయడాలు ఇలాంటివి చేయకండి. మీరే చూపించండి. తల్లిదండ్రుల దాకా పంపిస్తే వాళ్ళు బాధపడతారు, ఇబ్బంది పడతారు కదా. రెస్ట్ తీసుకోవాలంటే పంపించండి సంతోషంగా. అప్పుడు మీరు మధ్య మధ్యలో వెళ్ళి అమ్మాయికి హాస్పిటల్లో చూపించి ఇక్కడ ఉండు రెస్ట్ తీసుకొని నేను వచ్చి చూస్తూ ఉంటానని అలా చెప్పండి. అప్పుడు భార్యకి ఆనందం, అలాగే ఆ చూసే అత్తమామ కూడా చాలా సంతోషిస్తారు. అంతేగాని పెళ్లి చేసినా కూడా మళ్ళీ ఇంకా పెళ్ళైన తర్వాత కూడా పుట్టింటి వాళ్ళ మీద భారాలు వేసి బాధ పెట్టకండి. ఎందుకంటే తండ్రి లేని మగదిక్కు లేని సంసారం అంటే అది ఎంత భారంగా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఎవరు కూడా మగవాళ్ళు ఇలా చేయకండి. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.